అందరికీ నమస్కారం అమ్మ. కటింగ్ షాప్ కని వెళ్తున్నా. మా అన్న ఫోన్ చేయగానే మళ్ళీ పనికి వచ్చేసిన. ఈ రోజు సాటర్లు వేయాలి కాబట్టి సాటర్లు అయితే తీసుకుపోవడానికి వచ్చాము. ముగ్గురు అయితే ఆటోలో వెళ్తున్నాము సాటర్లు వేసుకొని. పనికాటికి అయితే వచ్చేసినాం. పని కూడా చేయలేదు, అప్పుడే నీళ్లు దోపుకున్నారు. 9 పిల్లర్లు ఉన్నాయి. 9 పిల్లర్లకి సాటర్లు పోయాలి. లైన్ దారం కట్టుకొని కొలతలు ఇచ్చేసి సాటర్ అయితే బిగిచ్చేసిన. సాటర్కి అయితే కంకరమాలు పోసిన. మా హెల్పర్ వచ్చేసి బోల్టా బిగ్గా బిగించినాడు, అది రావట్లేదు. పిల్లర్కి వచ్చేసి సాటర్లు జాగ్రత్త పోయాలి కాబట్టి నేను జాగ్రత్త అయితే పోసిన. సాటర్లు తప్పొచ్చాయనుకో స్లాబ్ కూడా తప్పొచ్చేస్తుంది. సాటర్లు పోసేది అయితే మొత్తం అయిపోయింది. 9 పిల్లర్లకి 9 సాటర్లు అయితే పోసేసినాం. లెట్రిన్ గుంతకైతే కంకరమాలు పోసేయాలి. హైట్ వచ్చేసి అడుగు, అడ్డం వచ్చేసి 4 ఇంచులు. మా హెల్పర్ రామ్గాడ్ అయితే కంకర అయితే మోస్తాడు. ఇప్పుడు వచ్చేసి కంకరమాలు అయితే కలుపుతున్నాడు. కంకరమాలు పోసేది అయితే అయిపోయింది. మిలిగిన కంకర వచ్చేసి అక్కడ గడ్డకి దొబ్బుతున్నాడు. నేనైతే స్నానం చేస్తున్నా. మొత్తం అయిపోయింది కాబట్టి సామాను కూడా కడిగేసినాం. మా హెల్పర్ రామ్గాడ్ అయితే బట్టలు అయితే పిండేసుకుంటున్నాడు, ఎందుకంటే ఒక్కడు ఉన్నాడు కాబట్టి. మా వీడియో నచ్చితే ఫాలో చేసుకొని లైక్ చేసి అందరికి షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి బ్లాగ్స్ వీడియోతో ముందరకు వద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.